కేవలము తండ్రి చిత్తం నెరవేర్చడానికే ఆయన ఏం చేస్తాడంటే కలువరిలో శిలువ యాగము చేయబడటానికి ఇష్టపడ్డాడు. ఏం నెరవేర్చడానికి? తండ్రి చిత్తం నెరవేర్చడానికి. ఆయన తలుచుకుంటే మాటతోటే అక్కడున్న వాళ్ళందరి పుట్టు పూర్వోత్తరాలు చెప్పి నువ్వేమేమి తప్పు చేసావో, ఎక్కడెక్కడ ఏ పాపం చేశావో, నువ్వెంత పరిశుద్ధుడువో అన్నీ కూడా ఎడమర్చి చెప్పి పూసుక పుల్లతో సహా వారికి చేసినవన్నీ చెప్పి వాళ్ళ హృదయాలని కలవరపరచగలడు. లేదా ఒక స్త్రీని తీసుకొచ్చి ఇదిగో ఈమె వ్యభిచారము చేస్తుండగా పట్టబడ్డది, ఈ వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన ఈమెని రాళ్లతో కొట్టమని మోషే ధర్మశాస్త్రం చెప్తున్నది, మరి మమ్మల్ని ఏం చేయమంటావు అంటే అని అప్పల మౌనంగా కింద రాసుకుంటున్నాడు. ఆయన ఏం రాసుకుంటూ ఒక మాట అన్నాడు, ఏంటంటే మీలో ఎవడైనా పాపం చేయనోడు ఉంటే వచ్చి మొదటిగా మీద రాయేయండి. ఏమన్నాడు? దాంట్లో అక్కడ రాయబడింది ఏంటంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారట, తప్పిపోకుండా. రాయేయడానికి చిన్నపిల్లవాడికి కూడా మనసు రాలేదంటే చూడండి. ఎందుకని? ఒకవేళ రాయేయటానికి వస్తే ఆయన తెలుసు నువ్వు ఏడాడ ఏ పొరపాట్లు చేసినావో అవన్నీ చెప్తాడు. నాకెందుకు ఈ బాధ అని అందరి ముందు పరువు తీసుకోవటం ఎందుకని అందరూ ఆడ పడేసిపోయారు. అవునా? మరి అదే తన దగ్గరకు వచ్చినప్పుడు తను చెప్పలేడు ఆ మాట. అర్థం కదా? తన దాకా వచ్చినప్పుడు ఆ మాట పలకలేడా? మీరెవరెవరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు, మీ జాతకాలు నాకు తెలుసు, మీ పుట్టు పూర్వోత్తరాలు నాకు తెలుసు, మీ వ్యవహారాలన్నీ నాకు తెలుసు, నన్ను సిలువ వేసేటంతటోళ్ళ మీరు రండి మీ చరిత్రలు చెప్తా అని చెప్పలేడా ఆయన? చెప్పలేడా? చెప్పగలుగుతాడు. కానీ ఎందుకు తల వంచుకున్నాడంటే తండ్రి చిత్తము అక్కడ నెరవేర్చాలి.